హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు IV34 న్యూస్. అశ్వరావుపేట బోర్డర్ అంటే టీహెచ్ చెక్ పోస్టులో అక్రమ వసూళ్లు, యథేచ్ఛగా వాహనదారుల నుండి డబ్బులు వసూళ్లు. ప్రతి పెద్ద వాహనదారుడు లంచం ఇవ్వాల్సిందే. చేయి తడపనిదే వాహనం కదిలేదే లేదు. లారీ టైర్ల లెక్కతో డబ్బులు చెల్లించాల్సిందే. ఎర్ర నోటు ఇవ్వనిదే పచ్చ జెండా ఊగదు. 3 నెలలుగా పనిచేయని కాటా. జననేత్రం ఉమ్మడి న్యూస్లో చేయి తడపడిదే వాహనం కదిలేదే లేదని ఒక కథనం ప్రచురమైనది. ఈ వాహనానికి ఒక రేటు చెల్లించాల్సిందే. ఈ తంతు నిత్యం జరుగుతున్న ఉన్నతాధికారులకు తెలిపిన పట్టింపే లేదు. వాటాలు వస్తే సరే అన్నట్లుగా ఉంది. వివరాలకు వెళ్తే అశ్వరావుపేట ఆర్టీఏ బోర్డు చెక్పోస్ట్ వద్ద నిత్యం వాహనాలను తనిఖీ చేసి అక్రమ రవాణాలను అరికట్టి అధిక బరువులను నివారించాల్సి ఉండగా మోటార్ వెహికల్ మాత్రం అందుకు భిన్నంగా నడుచుకుంటున్నారు. ఏ పెద్ద వాహనం వచ్చినా చెక్పోస్ట్ వద్ద నిలిపి సిబ్బంది లారీ టైర్లు ఎక్కించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అధిక బరువుతో వచ్చే వాహనాలు మాత్రం బరువుని బట్టి మోతాదు 200 నుండి 1000 రూపాయలు చెల్లించాల్సిందే. ప్రతి లోడ్తో వెళ్లే వాహనాలకు చెక్పోస్ట్ వద్ద కాటా పెట్టాల్సి ఉండగా గత 3 నెలలుగా కాటా రిపేర్లో ఉంది. దీంతో ఇదే అదనుగా భావించి సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చేయి తడపకపోతే పత్రాలు సక్రమంగా ఉన్న వాహనం నిలిచిపోవాల్సిందే. ఇదంతా జరుగుతున్న ఉన్నతాధికారులు తెలిసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఉన్నతాధికారుల పనితీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ వసూళ్ల వలన తమపై అదనపు భారం పడుతుంది అని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా చెక్పోస్ట్ వద్ద అక్రమ వసూళ్లను అరికట్టాలి అని వాహనదారులు కోరుతున్నారు.